తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈరోజు ఈ ప్రభుత్వం పెట్టడం చాలా శోచనీయం, బాధాకరం, సిగ్గుమాలిన చర్యగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటే తెలంగాణ తల్లిని అవమానించైనా సరే సోనియా గాంధీ మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి గారు ఆతృతపడుతున్నాడు. తన యొక్క చౌకబారి బుద్ధిని ఇవాళ తెలియజెప్తున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. తెలంగాణ మేధావులు, కళాకారులు, కవులు, బుద్ధిజీవులు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టద్దు అని చెప్పిన వినకుండా కేవలం తన ఢిల్లీ బాసుల్ని ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ ఆత్మను ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెట్టినాడు అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి బాధతో తెలియజేస్తూ ఉన్నాను. కానీ తెలంగాణ ఆత్మను గౌరవించే వ్యక్తిగా, తెలంగాణ తల్లిని పూజించే వ్యక్తిగా ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఆనాడే ఈ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేసినారు. అందుకే ఆ స్థలం ఏదైతే ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలో దానికి అన్ని వైపులా ఉన్న రోడ్లన్నింటినీ కూడా వెడల్పు చేసినాం. వెడల్పు చేసి ఆ స్థలానికి ఒక బేస్మెంట్ కూడా కట్టి ఆ స్థలాన్ని నీట్గా చేసి పెట్టినాం. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కాకుండా ఆ మొత్తం ఏరియాను ఒక ప్లాజా లాగా డెవలప్ చేయాలని ఆనాడు కేసీఆర్ గారి యొక్క ఆలోచన. అది ఎట్లా అంటే ఇది ఇప్పుడు వారు విగ్రహం పెట్టే స్థలం, ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థలం. ఇది అమరజ్యోతి, ఇటువైపున సెక్రటరియట్. ఈ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థలానికి ఇటువైపు రోడ్డు, ఇటువైపు రోడ్డు, ఇటువైపు రోడ్డు, అన్ని రోడ్లను కూడా విస్తరించి ఈ ప్లేస్లో ఏదైతుందో ఇక్కడ ఒక ప్లాజా లాగా, అంటే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ నిర్మించాలని, అట్లనే ఆ బస్ స్టాప్స్ ఉన్న ప్లేస్లో, ఇప్పుడు బస్ స్టాప్స్ ఉన్న ప్లేస్లో కొత్త బస్ స్టాండ్స్ కట్టాలని, అట్లనే ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టాలని. పోలీస్ స్టేషను, ఫుడ్ కోర్ట్స్, బస్ స్టాప్, ప్లస్ ఈ రోడ్లన్నీ వెడల్పు చేసినాం ఆల్రెడీ. ప్లస్ ఈ మూలలో ఇక్కడ నుంచి సెక్రటరియట్ చూడటానికి ఒక వ్యూ పాయింట్ పెట్టాలని కూడా ఆ రోజు నిర్ణయం చేసుకున్నాం. ఇంతటి సమగ్రమైన ప్రణాళికని తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అక్కడ ఒక పెద్ద ప్లాజా పెట్టాలని చెప్పి అనేక ఇదొక ఆల్టర్నేట్ చేసినాం. తర్వాత ఇదొక ఆల్టర్నేట్ చేసినాం ఈ ప్లాజా కోసం. తర్వాత లోపల ఉండే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని, ఈ రెండు వైపులా మంచి ఫౌంటైన్స్, మంచి గ్రీన్ లష్ లాన్, ఇది మొత్తం 1 ఎకర్ ప్లేస్, ఇది 1 ఎకర్ పైబడే ఉంది. దీంట్లో మంచి గ్రీన్ లాన్స్తో మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి. ఇటు డబుల్ రోడ్స్, 4 లైన్ రోడ్స్, ఇటు 4 లైన్ రోడ్స్, ఇటు కూడా అంతా డబుల్ రోడ్స్ చేసి పెట్టినాం. ఇంత మంచి ప్లాన్ ఆ రోజు. ఇదొక ఆల్టర్నేటివ్, అట్లనే ఇదొక ఆల్టర్నేటివ్, 4 ఆల్టర్నేట్ చేసినాం. ఈ డిఫరెంట్ ఫౌంటైన్స్ తోటి
ఈ తెలంగాణ తల్లి ఒక గుడిలాగా చేసి, గుడిలో ఒక దేవతలాగా తెలంగాణ తల్లిని పెట్టాలని చెప్పి, ఇక్కడ గుడిలాగా కట్టాలని చెప్పి నిర్ణయం చేసినాం. ముఖ్యమంత్రి గారు ఆర్ఆర్టీ కేసీఆర్ గారు నిర్ణయం చేసినారు. ఈ గుడికి కూడా ఈ పైన రెడ్ కప్పులు అయితే ఎట్లుంటుంది, పైన ఒక హిందూ ఆర్నమెంటల్ ఒక డోమ్ అయితే ఎట్లుంటుంది, ఇట్లా వివిధ రకాలుగా ఈ ఫౌంటైన్ షేప్స్ వివిధ రకాలుగా ఆ రోజు మేము ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు ప్లాన్ చేసినారు. దీని ఎంట్రెన్స్ కూడా మన వరంగల్ కాకతీయ తోరణాలు ఎట్లా ఉంటుందో అట్లా ఆ ఎంట్రెన్స్ ఒకటి ప్లాన్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఈ ఫౌంటైన్స్ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఫౌంటైన్స్ పెడితే ఎట్లుంటుంది, ఇట్లా వివిధ రకాలుగా ఇది గుడిలాగా కట్టి మధ్యలో తెలంగాణ తల్లి ఈ గుడి లోపల ఇట్లా చాలా రకాలుగా అన్ని ఆల్టర్నేట్స్ ప్లాన్ చేసినాం. ఇది సెక్రటరియట్ చూడటానికి ఆ అమరజ్యోతికి కార్నర్ పాయింట్లో నుంచి వ్యూ పాయింట్, ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే టోటల్ సెక్రటరియట్ బ్రహ్మాండంగా కనిపిస్తున్నది. అట్లా ఒక వ్యూ పాయింట్ కూడా కట్టాలని. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది పోలీస్ స్టేషను, ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ ఒకవైపు, ఇంకా దాని వెనుక వైపు ఏమో ఇప్పుడున్న బస్ స్టాండ్ ప్లేసెస్లో 2 బస్ స్టాండ్స్. ఇట్లా ఈ రకమైన ప్లానింగ్ చేసినాం. ఇది కూడా ఎప్పుడంటే జూన్ 2023 నాడు, 28వ తారీఖు జూన్ 2028 నాడు కొన్ని ప్లాన్స్. నేను అందుకోసమే నా ఫోన్లో ఆస్కార్ అనే ఆర్కిటెక్ట్ గారు జూన్లో పంపించినటువంటి ఈ ప్లాన్స్ ఇవన్నీ జూన్ 28. దీని స్క్రీన్ షాట్ ఇది. రెండు వేల ఇరవై మూడు జూన్ 28వ తారీఖు నాడు దీని స్క్రీన్ షాట్స్ ఇవి. ఇది కూడా జూన్ 2023 దీని స్క్రీన్ షాట్ దీందే. ఇది కూడా ఇవన్నీ ప్లానింగ్ అంతా కూడా 2023 జూన్ తర్వాత మళ్ళీ జూలైలో మళ్ళీ తెప్పించినాం ఇంకా కొన్ని ఆల్టర్నేట్స్. ఇది జూలైలో వచ్చిన ఆల్టర్నేట్స్, దాని స్క్రీన్ షాట్స్. ఇది కూడా జూలైలో వచ్చిన ఆల్టర్నేట్స్. అంటే జూన్ జూలై నెలలో 2023వ సంవత్సరంలోనే సమగ్ర ప్లానింగ్ కేసీఆర్ గారు చేపించి అక్కడ తెలంగాణ తల్లిని పెట్టాలనుకున్నారు. అయితే వారి ఉద్దేశం ఏంటంటే, కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే, ఒకవైపు తెలంగాణ ఆత్మకు ప్రతీక అయినటువంటి సెక్రటరియట్, ఇంకోవైపు తెలంగాణ అమరుల యొక్క త్యాగానికి ప్రతీక అయినటువంటి అమరజ్యోతి. ఈ రెండుటి మధ్యలో తెలంగాణ తల్లి ఉంటే ఆ లింక్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆ తెలంగాణ ఆత్మ భావోద్వేగం ఆ ప్రాంతమంతా ఉంటుంది. దాన్ని ఒక పవిత్ర స్థలంగా చేయాలనుకొని ఈ రెండుటికి తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరియట్కు, తెలంగాణ అమరుల త్యాగానికి ప్రతీక అయినటువంటి అమరజ్యోతి, ఈ రెండుటి మధ్యలో తెలంగాణ తల్లిని పెట్టి ఆ తెలంగాణ భావోద్వేగ లింకును ఉంచాలనుకున్నారు కేసీఆర్ గారు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఆ తెలంగాణ ఆత్మ లింకుని రేవంత్ రెడ్డి గారు కట్ చేసి తెలంగాణ తల్లి ఉండవలసిన చోట రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడుతున్నారు. దయచేసి మేధావులు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఆ తెలంగాణ లింకే ఇవాళ రాజీవ్ గాంధీ గారిని పెట్టి కట్ చేసినారు. ఇది చాలా అంటే ఒక ఉద్యమకారుడుగా కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమంతో కావచ్చు, తెలంగాణ అమరులతో కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవంతో కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి పేగు బంధం అనుబంధం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేక, ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు కాబట్టి, ఆయనకు ఆ తెలంగాణ ఆత్మ యొక్క ప్రభావం ఆయనకు తెలియదు కాబట్టి ఇవాళ తెలంగాణ తల్లి ఉండవలసిన చోట రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడుతున్నారు.
పెట్టి అది కూడా ఇవాళ ఏం సందర్భం? రాజీవ్ గాంధీ గారి జయంత వర్ధంత ఇవాళ సందర్భం ఏమున్నదని ఎందుకంత హడావుడిగా పెట్టడం? ఏంటంటే ఆయన హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీల్ని నెరవేర్చలేకపోతున్నాడు కాబట్టి, రుణమాఫీ చేయలేకపోతున్నాడు కాబట్టి, రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, 4000 పెన్షన్ ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, బీడీ కార్మికులకు, వృద్ధులకు, విడోస్కి 4000 పెన్షన్ ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, ప్రతి మహిళకు 2500 ఇస్తాన్నాడు, అది ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని, కోపాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. అసలు ఏమాత్రం సందర్భం లేదు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి. ఇంత హడావుడిగా చేస్తూ ఉన్నాడు. కానీ వారు ఎంత డైవర్ట్ చేయాలని చూసినా, ఎంత ప్రజల్ని మభ్యపెట్టాలని చూసినా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద కసి తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రజలకు. అందుకే మేము ఇవాళ ఏదైతే అనాలోచితంగా, కుట్రపూరితంగా కేసీఆర్ గారు చేసే ఏ మంచి పనిని కూడా చేయనీయొద్దు, దాన్ని కొనసాగించొద్దు, కేసీఆర్ గారు ఒక తెలంగాణ ఆత్మని వరుస క్రమంలో లింకు పెట్టాలనుకున్న దాన్ని తెంపేయాలి అని ఒక కుట్రపూరితమైన బుద్ధితోటి వాళ్ళ చేస్తున్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తెలంగాణ తల్లి ఉండవలసిన చోట పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మేము రాగానే తెలంగాణ తల్లి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మా చర్యలు ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి మేము మాట ఇస్తూ ఉన్నాం. అట్లనే ఇక రెండవది మనందరికీ తెలుసు, ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ అమరుల త్యాగాన్ని తెలంగాణ సమాజం నిరంతరం స్మరించుకునే విధంగా, భావి తరాలు వారి యొక్క త్యాగాల నుంచి స్ఫూర్తి పొందే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నగర నడిబొడ్డులో, సాగర తీరాన, తెలంగాణ సెక్రటరియట్కి ఎదురుగా అత్యంత వైభవంగా, బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా అమరజ్యోతిని నిర్మించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అది ఒక దీపం ఆకారంలో దాన్ని నిర్మింపజేసి ఆ దీపంలో నుండి వచ్చే ఒక ఆరని జ్యోతి అంటే అమరుల యొక్క త్యాగాలు తెలంగాణ సమాజం యొక్క గుండెల్లో నిరంతరం జ్వలిస్తూనే ఉండాలి, ఆ జ్ఞాపకాలు సజీవంగా ఉండాలి, ఆ అమర జ్యోతిలా ఉండాలి అనే ఒక అర్థం వచ్చేలా అంత గొప్ప కట్టడం వారు చేపించినారు. ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి అయినా సరే ఒకవేళ తెలంగాణకు వస్తే అధికారికంగా ఎట్లనైతే ఢిల్లీలో బాపు గారి దగ్గరికి వెళ్ళి గాంధీ గారికి ఎట్లయితే అంతర్జాతీయ ప్రముఖులు వచ్చి నివాళులు అర్పిస్తారో, లేదు అక్కడ కూడా అమరుల యొక్క త్యాగాల రాజ్ఘాట్లో అమరుల యొక్క స్తూపాన్ని సందర్శిస్తారో, స్వాతంత్ర పోరాటంలో మరణించే వారి యొక్క అమరుల స్మారకార్థం నిర్మించినటువంటి ఆ స్మారకాన్ని ఎట్లనైతే ఇంటర్నేషనల్ ప్రతినిధులు, డెలిగేట్స్ సందర్శిస్తారో మొదట వచ్చి, అట్లా తెలంగాణ అమరవీరుల స్మారకం యొక్క ఈ అమర జ్యోతిని అట్లా ఈ రాష్ట్రానికి ఏ అతిథి వచ్చినా మొదలు అక్కడికే వెళ్ళి వారిని స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసినారు. కానీ ప్రభుత్వం మారింది,
అది ఎంత గొప్పగా ఇవాళ ఆ కట్టడం అంటే ఇవాళ ఇది ఒరిజినల్, ఇప్పుడు నిజంగా ఉన్నది, ఇది లైవ్ ఫోటో. దీపం ఆకారంలో ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్తో ఈ దీపం ఆకారాన్ని చేసి దాంట్లో నుంచి జ్యోతి వెలిగిస్తున్నట్టుగా ఈ గొప్పగా కట్టడాన్ని చేసినాం. దీని ముందు ఇది 3.4 ఎకరాల్లో 3.5 ఎకరాలు దాదాపులో ఇగో ఇది కూడా లైవ్. ఈ లాన్స్ చాలా బ్రహ్మాండంగా ఇంత గొప్పగా అమరులను స్మరించుకునే విధంగా ఇవాళ కేసీఆర్ గారు కట్టడం జరిగింది. ఇది కూడా దీంట్లో ఇది మొత్తం 2,88,000 స్క్వేర్ ఫీట్ యొక్క దీని ఏరియా, ఈ కట్టడం యొక్క ఏరియా 2,88,000 స్క్వేర్ ఫీట్, దాదాపు 3 లక్షల స్క్వేర్ ఫీటు. 6 అంతస్తుల్లో ఉన్నది ఈ కట్టడం. 6 అంతస్తుల్లో, కింద 2 అంతస్తులేమో బేస్మెంట్లోనేమో పార్కింగు, గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఆర్ట్ గ్యాలరీ ప్లస్ ఆఫీస్ రూము, ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఫోటో గ్యాలరీ, ఆ అమరులని సెల్యూట్ చేసే విధంగా అక్కడ ఒక చిన్న స్మారకం, తర్వాత ఒక థియేటర్, ఒక 70 మంది కూర్చొని చూసే విధంగా, ఆనాటి తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలని నెమరు వేసుకునే విధంగా, తెలంగాణ అమరుల యొక్క త్యాగాల్ని నెమరు వేసుకునే విధంగా ఒక థియేటర్ ఏర్పాటు చేసినాం. అట్లనే ఫస్ట్ ఫ్లోర్లో ఒక 500 మందితో కూడినటువంటి ఒక కన్వెన్షన్ హాల్, ఇగో ఇలా ఒక 500 మందితో బ్రహ్మాండమైన కన్వెన్షన్ హాల్ అక్కడ. తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఈ కన్వెన్షన్ హాల్, 3rd and 4th ఫ్లోర్లో రూఫ్ టాప్ గార్డెన్ రెస్టారెంట్, కవర్డ్ ఉంటుంది, కొద్దిగా ఓపెన్ టెర్రస్ ఉంటుంది, అక్కడ ఒక రెస్టారెంట్ కూడా పెట్టినాం విత్ కిచెన్. అంటే ఇట్లా ఒక అన్ని రకాల వసతులతోటి అదొక సజీవంలో ఉండే విధంగా, అమర జ్యోతి యొక్క స్మారకం సజీవంలో ఉండే విధంగా కేసీఆర్ గారు నిర్మింపచేసినారు. అయితే ఈ నిర్మాణం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఆకారం ఏదైతే వచ్చిందో, ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఆకారం ఏదైతే వచ్చిందో, ఈ ఆకారం ఇటువంటి స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడినటువంటి కట్టడాలు ఈ ప్రపంచంలో 3 ఉన్నాయి. ఒకటి చికాగో బీన్ అని చెప్పి అమెరికాలో చికాగో పట్టణంలో ఉంది. అది ఇగో ఇది చికాగో బీన్. ఇది మన తెలంగాణ అమరవీరుల స్మారకం. ఇది అమరజ్యోతి, ఇది చికాగో బీన్. ఈ చికాగో బీన్ కంటే పెద్దది మనది, దీనికంటే పెద్దది. చికాగో బీన్ అమెరికాలో కట్టబడినటువంటి కట్టడం కంటే గొప్పగా కంప్లీట్ ఏసీతో, మొత్తం ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీతో కట్టబడిన కట్టడం ఇది. చూడండి, ఏమాత్రం తీసిపోకుండా. ఇగో ఇదేమో దుబాయ్లో దుబాయ్ మ్యూజియం 2వ కట్టడం. ఇది దీనికంటే కూడా మనది పెద్దది, ఇదే టెక్నాలజీ. ఇట్లా ప్రపంచంలో అతి అరుదైన కట్టడంలో ఒకటిగా ఈ అమరవీరుల స్మారకాన్ని కేసీఆర్ గారు నిర్మింపజేసినారు. అంటే చికాగో బీన్కి చికాగో వెళ్ళిన ప్రతి విజిటర్ వెళ్తాడు, దుబాయ్ మ్యూజియంకి దుబాయ్కి వెళ్ళినటువంటి ప్రతి విజిటర్ వెళ్తాడు. అట్లనే ఈ అమరవీరుల స్మారకం, ఈ అమర జ్యోతి దగ్గరకు కూడా హైదరాబాద్కు వచ్చిన ప్రతి ఒక్క విజిటర్ రావాలి, అమరులకు నివాళులు అర్పించాలి అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఆలోచనతో ఇది కట్టించినారు. ఇంత గొప్పగా కట్టిన కట్టడాన్ని సంవత్సరమైంది ఇది ఇనాగ్రేషన్ చేసి, సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయినా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో తెస్తలేరు రేవంత్ రెడ్డి గారు, ఈ ముఖ్యమంత్రి గారు.
ఏంటి కారణం? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి, కేసీఆర్ కట్టిన దాన్ని ముట్టుకోవద్దు, కేసీఆర్ కట్టిన దాన్ని చూడొద్దు. కానీ దురదృష్టవశాత్తు ఆయన సెక్రటరియట్లో కూర్చోవలసి వస్తున్నది పాపం. అది కూడా కేసీఆరే కట్టినాడు. దురదృష్టవశాత్తు ఆయన దురదృష్టం కొద్దీ కమాండ్ కంట్రోల్లో కూర్చోవలసి వస్తున్నది ఆయన వరదలు వచ్చినప్పుడు. అది కేసీఆర్ గారే కట్టినాడు.